హైకోర్టులో గులాబీ బాస్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాళేశ్వరం నివేదికపై స్టే ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్ను రిజెక్ట్ చేసింది. త్వరలోనే ఈ నివేదికపై అసెంబ్లీలో చర్చ జరగనుంది. అయితే అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత ఏం జరగబోతోంది? ఈ కేసు సిట్కు అప్పగిస్తారా లేక సిబిఐకి అప్పగిస్తారా? అటు అసెంబ్లీలో చర్చపై బీఆర్ఎస్ పార్టీ కూడా అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటోందా? త్వరలోనే కాళేశ్వరం ప్రకంపనలు తెలంగాణ రాజకీయాలను షేక్ చేయబోతున్నాయా? తెలంగాణ హైకోర్టులో గులాబీ బాస్ మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావుకు బిగ్ షాక్ తగిలింది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై అభ్యంతరం చెబుతూ కేసీఆర్, హరీష్ రావు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. కమిషన్ నివేదికపై ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టుకు ఏజీ అందించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెడతామని, అసెంబ్లీలో చర్చించాకే నివేదికపై ముందుకు వెళ్తామని సీజే ధర్మాసనానికి తెలిపారు. అయితే అసెంబ్లీలో చర్చించిన తర్వాతనే కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని ఏజీ చెప్పిన నేపథ్యంలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే కౌంటర్ దాఖలుకు ప్రభుత్వం కమిషన్కు 3 వారాలు, ప్రతివాదుల కౌంటర్పై జవాబు ఇవ్వడానికి పిటిషనర్లకు వారం గడువును ఇచ్చింది. తదుపరి విచారణను హైకోర్టు 4 వారాలకు వాయిదా వేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్నది కేసీఆర్ సర్కార్ టార్గెట్. అయితే మేడిగడ్డ, అన్నారం, సొందెల బ్యారేజ్ల నిర్మాణంలో లోపాలు, డిజైన్ లోపాలు, నాణ్యతా సమస్యలు, ఆర్థిక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి. 2023లో మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్స్ కుంగిపోవడం, ఇతర బ్యారేజీల్లో బొంగలు బయటపడడంతో ఈ ఆరోపణలకు బలం చేకూరింది. దీనిపై విచారణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం 2024 మార్చి 14న జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో ఏకసభ్య న్యాయ విచారణ కమిషన్ను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత పీసీ ఘోష్ కమిషన్ దాదాపు 17 నెలల పాటు విచారణ జరిపింది. ఆ తర్వాత 655 పేజీల నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు, అధికార దుర్వినియోగం, చట్టవిరుద్ధ చర్యలకు ప్రధానంగా కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ బాధ్యులని కమిషన్ పేర్కొన్నట్లు తెలుస్తుంది. అంతేకాదు, నివేదికలో కేసీఆర్ పేరు 32 సార్లు, హరీష్ రావు పేరు 19 సార్లు ప్రస్తావించినట్లు సమాచారం. ఈ నివేదికను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించినప్పటికీ పూర్తి నివేదికను బహిర్గతం చెయ్యకుండా 60 పేజీల సారాంశాన్ని మాత్రమే అసెంబ్లీలో చర్చకు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను చట్టవిరుద్ధమని, రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగమని ఆరోపిస్తూ కేసీఆర్, హరీష్ రావు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లను దాఖలు చేశారు. ఈ నివేదికను రద్దు చేయాలని, దానిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా స్టే ఇవ్వాలని వారు కోర్టును కోరారు. కమిషన్ విచారణలో తమ విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకోలేదని, క్రాస్ ఎగ్జామినేషన్ లేకుండానే తమను దోషులుగా నిర్ధారించారని వారు ఆరోపించారు. అదనంగా పూర్తి నివేదికను తమకు అందజేయాలని ప్రభుత్వాన్ని కోరినప్పటికీ సర్కార్ నిరాకరించినట్లు తెలిపారు. ఇప్పుడు హైకోర్టులో దీనిపై విచారణ జరిగింది. కేసీఆర్ తరపున సీనియర్ కౌన్సిల్ సుదర్శన్ శేషాద్రి నాయుడు, ఘోష్ కమిషన్ తరపున నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ వాదించారు. కమిషన్ నివేదిక ఇంకా పబ్లిక్ డొమైన్లోకి రాలేదని, దానిని అసెంబ్లీలో చర్చించిన తర్వాతే తదుపరి చర్యలు ఉంటాయని ప్రభుత్వం వాదించింది. కేసీఆర్, హరీష్ రావు ఎమ్మెల్యేలుగా ఉన్నందున అసెంబ్లీ చర్చ తర్వాతే ఏవైనా చర్యలు తీసుకోవడం సముచితమని స్పష్టం చేసింది. అయితే ఈ అంశం అసెంబ్లీకి వస్తే రచ్చ అయ్యే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మరోవైపు ప్రస్తుత పరిస్థితిలో నివేదికపై తదుపరి చర్యల విషయంలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదని హైకోర్టు క్లారిటీ ఇచ్చింది. దీంతో కేసీఆర్, హరీష్ రావులకు ఊరట లభించినట్లు అయింది. ఈ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెడతామని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరికీ కాపీలు ఇస్తామని, సమగ్రంగా చర్చిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. శాసనసభలోనే బిల్లు పెట్టాలని అనుకుంటున్నందుకు ఈ నివేదికపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. అయితే జస్టిస్ ఘోష్ కమిషన్ కు చట్టబద్ధత లేదనుకుంటే కేసీఆర్, హరీష్ రావు తమకు నోటీసులు జారీ చేసినప్పుడే హైకోర్టుకు వెళ్లాల్సిందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
కమిషన్ ముందుకు హాజరై తమ వాదనలు వినిపించిన తర్వాత రిపోర్టు వ్యతిరేకంగా వచ్చిందని, ఆ రిపోర్టు చట్టబద్ధతపై ప్రశ్నించడం వ్యూహలోపమేనని భావిస్తున్నారు. ఇప్పుడు ఆ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి చట్టపరమైన అడ్డంకులు తొలగిపోయినట్లే అని నిపుణులు చెబుతున్నారు. అయితే అసెంబ్లీలో చర్చ తర్వాత ప్రభుత్వం కేసీఆర్ పై కేసు నమోదు చేస్తుందా లేక ఈ కేసును సిబిఐకి అప్పగిస్తుందా అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది.